అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉన్న టాప్ 5 హారర్ మూవీస్. నా మొదటి రికమెండేషన్ వచ్చేసి ద హోస్ట్. ఈ మూవీలో మనం 6 మంది ఫ్రెండ్స్ని చూస్తాం. వాళ్ళు జూమ్ కాల్లో కనెక్ట్ అయ్యి ప్రేతాత్మలను పిలుస్తారు. కానీ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళు పిలిచిన ఆత్మ వాళ్ళతోనే ఆడుకుంటుంది. ఈ మూవీ రన్ టైం 1 అవర్ 5 మినిట్స్ ఉంటుంది, కానీ చాలా భయపడుతుంది. నా సెకండ్ రికమెండేషన్ వచ్చేసి 2019లో రిలీజ్ అయిన బ్రైట్ బర్న్. సూపర్ మ్యాన్ స్టోరీ మనందరికీ తెలుసు. యాక్చువల్గా సూపర్ మ్యాన్ ప్రపంచంలో ఉన్న అందరినీ కాపాడతాడు. ఇదే రివర్స్లో ఆలోచించండి. ఒకవేళ సూపర్ మ్యాన్ ఆయన శక్తుల్ని చెడు విషయాల్లో ఉపయోగిస్తే అదే దానిపైన ఉంటుంది ఈ స్టోరీ. సూపర్ మ్యాన్ పవర్స్ని ఒక హారర్ యాంగిల్లో మనం ఈ మూవీలో చూడొచ్చు. నా థర్డ్ రికమెండేషన్ వచ్చేసి మెలిగ్నెంట్. ఈ మూవీలో మనకి మెలిగ్నెంట్ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. తనకి రాత్రుళ్ళు భయంకరమైన ఒక క్రియేచర్ ఎవరినో చంపుతున్నట్టు డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. కానీ పొద్దున లేచి న్యూస్ చూస్తే ఆ మర్డర్స్ నిజంగానే జరిగి ఉంటాయి. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దానిపైనే ఉంటుంది స్టోరీ. ఈ మూవీలో మనము హారర్తో పాటు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. నా ఫోర్త్ రికమెండేషన్ 2007లో రిలీజ్ అయిన మూవీ మిస్ట్. ఈ మొత్తం మూవీ ఒక సూపర్ మార్కెట్లో ఉంటుంది. సడన్గా ఒక విలేజ్లో మొత్తం మంచు కమ్మేస్తుంది. బయట అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. కార్ సైరన్స్ వినిపిస్తూ ఉంటాయి, వింత వింత శబ్దాలు బయట నుంచి వస్తూ ఉంటాయి. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం లాజికల్గా ఆలోచిస్తాము లేదా రిలీజియస్గా ఆలోచిస్తాము అనే దానిపైన ఉంటుంది ఈ స్టోరీ. నా ఫిఫ్త్ రికమెండేషన్ వచ్చేసి హిట్. ఇది 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీలో మనకు డేరే అనే ఒక విలేజ్లో 6 మంది పిల్లల్ని చూపిస్తారు. అదేవిధంగా పెన్నివైజ్ అనే ఒక క్లౌన్ ప్రతి 27 సంవత్సరాలకి ఒకసారి తిరిగి వచ్చి పిల్లలను రకరకాలుగా భయపెట్టి వాళ్లకు భయంకరమైన విజన్ చూపిస్తుంది. 6 మంది పిల్లలు ఈ క్లౌన్ని ఎలా ఎదుర్కొన్నారు అనేదే మెయిన్ స్టోరీ. ఇవి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉన్న ద టాప్ 5 హారర్ మూవీస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.